రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. శ్రీరాముడు ఎవరి అవతారం? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. శ్రీరాముడి తండ్రి ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. శ్రీరాముడి తల్లి ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. సీతాదేవి తండ్రి ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. సీతాదేవి వివాహంలో ఏ పరీక్ష జరిగింది? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. శ్రీరాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. శ్రీరాముడితో వనవాసానికి ఎవరు వెళ్ళారు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. సీతాదేవిని అపహరించినవాడు ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. రావణుడు ఎన్ని తలలు కలవాడు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. హనుమంతుడు ఎవరి భక్తుడు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. సీతను వెతుకుతూ సముద్రం దాటినవాడు ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. లంక ఎవరి రాజధాని? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. రామసేతువు ఎవరు నిర్మించారు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. కిష్కింధ రాజు ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. వాలి ఎవరి చేతిలో మరణించాడు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న.
సుగ్రీవుడు ఎవరి సహాయంతో రాజయ్యాడు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. రావణుడి సోదరుడు ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. కుంభకర్ణుడు ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. రాముడు ఉపయోగించిన ఆయుధం. కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. లక్ష్మణుడు ఎవరి అవతారం? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. భరతుడి తల్లి ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. శత్రుఘ్నుడి తల్లి ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. సీతాదేవి నివసించిన అరణ్యం పేరు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. సీతను కాపాడిన వానర స్త్రీ ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. శబరి ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. శ్రీరాముడు శబరి ఆశ్రమాన్ని ఎప్పుడు దర్శించాడు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. రావణుడిని వధించిన ఆయుధం. కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. రాముడికి బ్రహ్మాస్త్రం ఎవరు ఇచ్చారు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. హనుమంతుడు లంకలో ఏమి దహనం చేశాడు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. సీతాదేవి ఎక్కడ బంధించబడింది? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. విభీషణుడు ఎవరి పక్షం చేరాడు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి
సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. రామాయణంలో చివరి కాండం. కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. రామాయణంలో మొత్తం కాండాలు. కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. శ్రీరామ పట్టాభిషేకం ఎక్కడ జరిగింది? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. భరతుడు రాముడి పాదుకలను ఎక్కడ పెట్టాడు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. రామరాజ్యం అంటే ఏమిటి? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. మండోదరి ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. అంగదుడు ఎవరి కుమారుడు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. రామాయణం ఏ భాషలో మొదట రచించబడింది? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. వాల్మీకి ఎవరి శిష్యుడు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. లవకుశులు ఎక్కడ పెరిగారు? కింద ఉన్న ఆప్షన్స్ చూసి సరైనది ఏదో కామెంట్ చేయండి. ఇప్పుడు మరో ప్రశ్న. రామాయణాన్ని ఎందుకు ఆదికావ్యం అంటారు? రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు?